వివిధ పాఠశాలల నుంచి మన షీరోస్ ప్రోగ్రాంకి షీరోస్గా విచ్చేసిన మీ అందరికీ అభినందనలు. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటాను మీ అందరికీ, అవునా? ఎస్. కొంతమంది క్యారెక్టర్లకి బాగా అబ్జర్వ్ అయ్యి నటించారు, కొంతమంది దాన్ని ఇంకా అవగాహన చేసుకోలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అనుకుంటాను నేను. కాబట్టి దీన్ని మనం ఫ్యూచర్లో మీ స్కూల్స్కి కూడా కొన్ని పుస్తకాలు మీకు ఇస్తారనుకుంటాను. ఇలాంటి వాటి కార్యక్రమాల్ని స్కూల్ అసెంబ్లీస్లోను, స్కూల్ యాన్యువల్ డేస్లోను మీరందరూ ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆశ, కోరిక కూడా. రెండవది, ఇది భారతదేశంలో ఉన్న అనేక మంది లేడీస్ గురించి రాసిన పుస్తకం ఈరోజు మనం చేసింది. వాళ్ళు ఎలాంటి పరిస్థితులను అధిగమించి ఎలా పైకొచ్చారనే దాని మీదనే మనం ఈరోజు హీరోస్ అన్నాం. యూజువల్గా జెంట్స్ అంతా కూడా హీరోస్ అంటారు, మనం కూడా హీరోసే మనం కూడా. కానీ మన వాళ్ళని హీ అంటే బాగుండదని హీరోస్ అన్నారు. లేడీస్ కాబట్టి హీరోస్ అని కొత్త పేరు పెట్టారు. కాబట్టి దీన్ని మనం ఎంత మంచిగా ఉపయోగించుకొని మనం ఏం చెయ్యాలనుకున్నామో దాన్ని చేసి పైకి ఎదగడానికి ఉపయోగపడుతుందని ఈ హీరోస్ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా ఆకలింపు చేసుకొని ముందుకెళ్తారు మీ ఫ్యూచర్లో అని నా అభిప్రాయము, నా కోరిక కూడా. మీ అందరికీ ధన్యవాదాలు.